హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు చికెన్ తీసుకొచ్చారండి మా హస్బెండ్. చికెన్ ఫ్రై చేయమన్నారు. ఎప్పుడు నేను చికెన్ గ్రేవీ అలానే చేస్తాను. ఈరోజు చికెన్ ఫ్రై చేయమంటే సరే అనేసి దానికోసం రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. వీడియోలోకి వచ్చేయండి. నేను ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ మరింతనే వేసుకున్నాను, ఎందుకే అంటే ఎక్కువే పడుతుందండి. చికెన్ ఫ్రై కాబట్టి మనకి ఎక్కువగానే పడుతుంది. నేను బగారా ఆకు వేసుకున్నానండి. బగారా ఆకు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 ఆనియన్స్ అండి. నేను పెద్దవైతే 2 వేసుకోండి, చిన్నవైతే ఒక 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఇందులో యాడ్ చేసుకొని మనకి ఆనియన్స్ చక్కగా వేగాలండి. వేగిన తర్వాత అల్లం పేస్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని మూడింటిని కలిపి ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాతనే మనం చికెన్ యాడ్ చేసుకుందాము. ఇందులోకి స్లోగా పెట్టేసుకోండి, ఫ్లేమ్ అనేది తగ్గించుకోండి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ తగ్గించేసుకోండి, లేదంటే అడుగంటుకుపోతుంది. ఆ తర్వాత ఇందులో మనము చికెన్ యాడ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత సాల్ట్ కూడా నేను ఇలా చికెన్ యాడ్ చేసిన తర్వాతే మనము సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి నేను, ఎందుకంటే మనకి ముక్క అనేది చప్పగా ఉండకుండా ఉంటుంది. అందుకోసం అనేసి నేను సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని ఒకసారి మూత పెట్టేస్తే మనకి ఇలా వాటర్ అనేది వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా మనకి అబ్జర్వ్ చేసుకుంటుందండి. అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనము ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా ఎక్కువే పడుతుంది. నేను ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నానండి కారం వేసిన తర్వాత కలపకుండా మనం ఇలా మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే కారం మనకి మగ్గుతుందండి. చక్కగా మగ్గిన తర్వాత కారంని మనం చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. నేను ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను. చికెన్ కూడా మనకి అయిపోవడానికి వచ్చేస్తుంది. ఇప్పుడు కలుపుకొని ఇందులో ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ధనియాల పొడి అలాగే గరం మసాలా యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది మనకి బగారాలోకి కానీ లేదంటే వైట్ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. దీనిని నేనైతే రోటీలో అలాగే వైట్ రైస్లో తిన్నాను.